తిరుమలలో స్థానికుల నివాసం ఉండే బాలాజీ నగర్ సమీపంలో బాలగంగమ్మ దగ్గర ఒక చిరుతపులి కనిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దృశ్యాలు మనం క్లియర్గా చూసినట్టయితే ఆ చిరుతపులి ఒక్కసారిగా అక్కడున్న ఒక పిల్లి మీద అటాక్ చేసిన దృశ్యాలు మనకు సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఇది నిజంగానే ఆ పులి నోట్లో నుంచి తప్పించుకున్న మృత్యుంజయ పిల్లిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి దృశ్యాలు అంటే ఏదైతే చిరుతపులికి చిక్కిన జంతువులు ఏవి కూడా తప్పించుకునే అంత ప్రయత్నం అయితే చేయవు. ఖచ్చితంగా అవి పులి నోట్లో పడాల్సిందే. అటువంటిది ఒకసారిగా ఆ పులి దగ్గర విరోచితంగా పోరాడి పిల్లి ప్రాణాలతో బయటపడిన దృశ్యాలు మాత్రం నిజంగా ఇప్పుడు అది ఒక అద్భుతం అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికులు ఎక్కువగా బాలాజీ నగర్ వాసులంతా కూడా ఆ బాల గంగమ్మ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ పిల్లి తరచూ ఆ ఆలయం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ ప్రసాదం కావచ్చు, ఆలయము అధికారులు అదేవిధంగా పూజారి పెట్టిన పాలు పండ్లు తినేసి మాత్రమే ఆ పిల్లి ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఆ పిల్లి ఖచ్చితంగా ప్రాణాల నుంచి కాపాడుకునేదానికి మృత్యుంజయ పిల్లిగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో జరిగిన ఈ సంఘటన మాత్రం ఒకసారిగా అద్భుతము అని చెప్పేసి అనుకుంటాంటారు. ఎందుకంటే ఆ బాలగంగమ్మ యొక్క గుడి యొక్క అద్భుతమే ఆ పిల్లిని కాపాడిందని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.